తెలుగు సంప్రదాయంలో 100 రూపాయల కంటే 116 రూపాయలు ఎందుకిస్తారో తెలుసా? జాగ్రత్తగా వినండి. పూర్వం ఆంధ్రదేశాన్ని బ్రిటిష్లు పాలించేవారు. కాని హైదరాబాద్ మాత్రం ఒక ప్రత్యేక రాష్ట్రంలా ఉండేది. అక్కడ నిజాం రాజుల మహిమ పరిపాలనలో ఉండేది. ఆ సమయంలో హైదరాబాదులో ఒక ప్రత్యేక కరెన్సీ, ఆంధ్రదేశంలో ఇంకొక వేరే కరెన్సీ ఉండేది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన పండితులు, కవులు, శాస్త్రజ్ఞులు హైదరాబాదులో ఉండేవారు. నిజాం రాజులు వారికి బహుమతిగా 100 రూపాయలు ఇచ్చేవారు. కాని సమస్యేంటంటే ఆ 100 రూపాయలు ఆంధ్ర కరెన్సీలోకి మారగానే 94 రూపాయలే అవేవి. అంటే పూర్తి 100 కూడా రాలేదన్న బాధ. అందుకే నిజాం రాజులు 116 రూపాయలు ఇవ్వడం ప్రారంభించారు. ఇది మారగానే సరిగ్గా 100 రూపాయలకి సమానమయ్యేది. కాలక్రమేణా ఈ 116 రూపాయలు ఇవ్వడం ఒక సంప్రదాయంగా మారిపోయాయి. వీడియో నచ్చిందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.